ఉద్యోగం లేకపోతే మేము ప్రజలకు ఏంటికి కనపడతామంటూ కొడాలి నాని మాట్లాడారు. దీనిపైన మీ కామెంట్. ఉద్యోగం ఉన్నప్పుడు మాత్రం వాళ్ళ నాయకుడు ఇప్పుడన్నా బయటకు వచ్చారా? ఏ రోజన్నా ఉద్యోగం 5 సంవత్సరాలు ఇచ్చారు కదా ఆయనకు ఉద్యోగం వన్ టైం అని అడిగితే ఏ రోజు రాలేదు కదా. పొరపాటున వచ్చినా పరదాలు కట్టుకొని చెట్లు నరుక్కుంటూ వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఉద్యోగం పోయేటప్పటికి ప్రజలు గుర్తొచ్చారు. గ్లామర్ గా ఉన్నాడని చంద్రబాబు ఆయన మీద టార్గెట్ చేశాడని వంశీ గురించి మాట్లాడతాడు. గ్లామర్ అంటే అదేం సార్? నేను అవన్నీ అన్ని చిల్లర మాటలు అవన్నీ ఏదో మాట్లాడతాను. రాష్ట్రానికి ఇంకా మరిన్ని నిధులు బడ్జెట్లో ఎలా వస్తుంది? మనం కంటిన్యూస్గా వర్క్ చేస్తూనే ఉంటాం. ఎక్కడ అవకాశం ఉంటే అవన్నీ తీసుకొని వస్తూ ఉంటాం. థ్యాంక్ యూ. ఏదైతే చాలా యాక్టివ్ గా ఉండేవాళ్ళు, బాగా మాట్లాడేవాళ్ళు, కమెంట్స్ గవర్నమెంట్ ఉన్నా యాక్టివ్ ఇప్పుడు ఏం చేయాలి? భయపడుతున్నారా ఇప్పుడు? దేనికి? గవర్నమెంట్ లో లేనందుకు మాట్లాడితే ఏమైనా అరెస్టులు చేస్తారేమో అని. కాదమ్మా, నీ ఉద్యోగం పీకేసిన కూడా యాక్టివ్గా ఉంటావు. మైక్ పట్టు తిరుగుతావా? ఇప్పుడు నీ ఉద్యోగం పీకేశారు అనుకో, మైక్ అట్టు తిరుగుతావా? మా ఉద్యోగం పీకేశారు కదా, ఇప్పుడు ఏం చేయము యాక్టివ్గా. వంశీ అరెస్ట్ ఎలా చూస్తారు? అరెస్ట్ లాగానే చూస్తున్నామ్మా. ఏముంది, ఇవన్నీ మామూలుగా చిన్న విషయాలు. నెక్స్ట్ మిమ్మల్ని అరెస్ట్ చేయబోతున్నారు అని కూడా రెడ్ బుక్ లో నెక్స్ట్ మీ పేరే ఉందని కూడా వార్తలు వినిపిస్తాయి. నేను చూడలేదమ్మా రెడ్ బుక్. మీరు చూసారా? నాకు చూపించలే, మీకు చూపించాడా? పార్టీలో అయితే మీరు ఉన్నారు కదా సార్, మరి ఏ పార్టీలో? పార్టీలో ప్రస్తుతం మీరు యాక్టివిస్ట్ గానే ఉన్నారు కదా, ఎందుకు ఇప్పుడు లేనని చెప్పి నువ్వే చెప్పావమ్మా. అమ్మాయి ఈ రెడ్ బుక్కులు బ్లూ బుక్కులకి ఏం ఉపయోగం లేదు. నిన్న మీరు కామెంట్స్ చూశారు. ఉద్యోగం లేకపోతే మేము ప్రజలకు ఏంటికి కనపడతామంటూ కొడాలి నాని మాట్లాడారు. దీనిపైన మీ కామెంట్. ఉద్యోగం ఉన్నప్పుడు మాత్రం వాళ్ళ నాయకుడు ఇప్పుడన్నా బయటకు వచ్చారా? ఏ రోజన్నా ఉద్యోగం 5 సంవత్సరాలు ఇచ్చారు కదా ఆయనకు ఉద్యోగం వన్ టైం అని అడిగితే ఏ రోజు రాలేదు కదా. పొరపాటున వచ్చినా పరదాలు కట్టుకొని చెట్లు నరుక్కుంటూ వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఉద్యోగం పోయేటప్పటికి ప్రజలు గుర్తొచ్చారు. గ్లామర్ గా ఉన్నాడని చంద్రబాబు ఆయన మీద టార్గెట్ చేశాడని వంశీ గురించి మాట్లాడతాడు. గ్లామర్ అంటే అదేం సార్? నేను అన్ని చిల్లర మాటలు అవన్నీ ఏదో మాట్లాడతాను. రాష్ట్రానికి ఇంకా మరిన్ని నిధులు బడ్జెట్లో ఎలా వస్తుంది? మనం కంటిన్యూస్గా వర్క్ చేస్తూనే ఉంటాం. ఎక్కడ అవకాశం ఉంటే అవన్నీ తీసుకొని వస్తూ ఉంటాం. థ్యాంక్ యూ. ఏదైతే గత 5 సంవత్సరాలుగా ఉద్యోగం ఉన్నప్పుడు ప్రజలకు ఏదైతే వైసీపీ అధినేత మాజీ సీఎం ఏదైతే ఏం చేశాడో అదేవిధంగా ఇప్పుడు వారు కూడా ఏం చేస్తారో అన్న విషయాన్ని ఏదైతే పెమ్మసాని అంటున్నారో, మొత్తం మీద కొడాలి నాని వ్యాఖ్యలను తీవ్ర స్థాయిలో